వెల్కమ్ టు మై ఛానల్. ఉప్పు కారపప్పు చేస్తున్నాం. అంటే ఉప్పు కారపప్పు అంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం చూడండి. పసుపు వేసాను కదా, అన్ని పసుపే వేస్తాం అనమాట. ఉప్పు కారపప్పు అంటే పసుపు వేసాను, కారం, రెండు స్పూన్లు కారం, పసుపు వేసాను, కారం వేసాను. ఇదిగో చిన్న ఉల్లిపాయ, చింతపండు కూడా వేయాలి. ఇదిగో చింతపండు వేయాలి, కానీ ఇప్పుడు కొంచెం ఉడికి నాకు పప్పు వేస్తా. ఇందులో పెద్ద ఉల్లిపాయ వేసా, చిన్న ఉల్లిపాయ వేసా, కారం వేసా, పసుపు వేసా. ఇదిగో చింతపండు, వేసా. ఇంక ఇది మూత పెట్టేసి 4 విజిల్స్ రానిచ్చుకొని దించుకోవడమే. ఇది పెడుతున్నాను, ఇది మూత పెడుతున్నాను. 4 కానీ 5 కానీ వచ్చినాక దించేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఎనుకోవాలి. అప్పుడు చూపిస్తాం మళ్ళీ. ఉప్పు అది ఎనకపోతున్నా, ఉడికింది. అది ఉప్పు మజ్జాలు చాలా పోతే మళ్ళీ వేసుకోండి చూసి. ఇంకా దాన్ని ఏం చేసేది లేదు. కిరగమాకలు ఉండవు. ఇంకా బాగుంటుంది. అది మా అమ్మమ్మ చేసేటప్పుడు. పప్పు అది ఇందాక చేసాను పప్పు, అది అయిపోయింది. ఇక అదిగో ఇంకా అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది. ఆయిల్ బీట్రూట్ ఫ్రై చేయబోతున్నా. బీట్రూట్ ఫ్రై, బీట్రూట్ బీట్రూట్లో ఫస్ట్ వేసాం కదా, సాల్ట్ వేసుకోకూడదు. ఫస్టే సాల్ట్ వేసుకుంటే ముక్కలు అసలు ఏగనేగవు. ముందు దీంట్లో పసుపు వేయాలి అంతే. పసుపు వేసి బాగా ఏగనియాలి. కొంచెం కాదు, చాలా ఏగనియాలి. మనకు సరిపోయినంత నాకు చూపిస్తాను మళ్ళీ. వేగినాక అప్పుడు చల్లుకోవాలి కారం. ఉప్పు కూడా అప్పుడే వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇలాంటి కొబ్బరి గిన్నె ఒకటి, ఇదిగో మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇది కూడా సగంలో వేయాలన్నమాట. అదే మనం అంతా అయిపోయింది అనుకున్నప్పుడు కొబ్బరి వేయాలి, సాల్ట్ వేయాలి, కారం వేసుకోవాలి. అది ఉల్లిపాయ కారం అయినా వేసుకోవచ్చు, కొబ్బరి కారం అయినా వేసుకోవచ్చు. ఇందులో అది నేను చూపిస్తాను మీకు. వేగినాక వేసేటప్పుడు చూపిస్తాను అన్నీ. సగం వేగిని ఇంకా వేగాలి, ఇంకా చాలా బాగా వేగాలి. ఒడిలిపోయినట్టు వేగాలి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే స్వీట్గా ఉంటాయి. బాగా అంతా వేగినాక ఇంకా ఒక 20 నిమిషాలు పెట్టింది. అన్నీ వేగినాక నేను అప్పుడు చూపిస్తాను మళ్ళీ. పెట్టాను. ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఇప్పుడు వేయాలి సాల్ట్. ఇందాక వేసుకుంటే యాగనమాట. ఇంకొంచెం వేగనిచ్చి అప్పుడు కొబ్బరి కొంచెం తగ్గించాను నేను. ఎక్కువ అయిద్దని కొంచెం తీసా. ఇందాక మీకు గిన్నె చూపించా కదా, కొబ్బరి గిన్నె, అదంతా కాకుండా కొంచెం తగ్గించా. మళ్ళీ ఎక్కువ అయిపోయింది కదా మరి అని.
కొంచెం కారం వేస్తున్నాను, ఉల్లిపాయ కారం. ఇందాక అంత నూనె పోసుకున్నాను కదా, ఆ నూనె వంచేసాను. అంత నూనె పట్టదు, అది ఏగినాక ఇట్లా వంచేసాను అనమాట. ఇట్లా వంచుకోండి, అంత నూనె ఏది కాకండి, నూనె అయిపోద్ది. అయిపోయింది ఇంకా బీట్రూట్ తించేసాను. ఇంకా చాలా బాగుంటుంది. ఇట్లా ఉంటుంది చూడటానికి, కలరు అన్నంలో తిన్న భలే ఉంటుంది. ఇంకా బీట్రూట్ ఫ్రై ఇప్పుడు చేశాను కదా, ఇదిగోండి బీట్రూట్ ఫ్రై. చాలా బాగుంది. ఇందులో కొబ్బరితో వేస్తాం కాబట్టి బాగా టేస్ట్. ఎండు కొబ్బరి వేసుకోండి. ఇది ఉప్పు కారపప్పు. ఇందులో కారం కలుపుకొని తింటే బాగుంటుంది, కొబ్బరి కారం కలుపుకున్న బాగుంటుంది, మొత్తం తిన్న చాలా బాగుంటుంది. చాలా బాగుంది. చింతపండు మీకు తగ్గట్టు వేసుకోండి. చింతపండు ఎక్కువ వేసుకోకండి, సమానంగా వేసుకోండి, బాగుంటుంది. చింతపండు ఎక్కువ వేసుకుంటే బాగుండదు. ఇది మీకు బీట్రూట్ ఫ్రై, ఈ ఉప్పు కారపప్పు నచ్చినట్టే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ముద్ద నా మనవాడు పెడుతున్నాం. ఇంకో మనవాడు పెడుతున్నా. ఇద్దరు మనవాళ్ళు నా దగ్గర ఉన్నారు ఇప్పుడు. ఇంకా నా బుల్లి మనవాడు ఉన్నాడు, మా బుజ్జి మనవాడు, ఇంకో బుజ్జి మనవాళ్ళు బెంగళూరులో ఉన్నారు. వాళ్ళకి కూడా పెడతాయి నోట్లో.